మరి అయ్యా ఇప్పటిదాకా జీవామృతాన్ని నేలలో వాడినప్పుడు సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది పోషకాలు మొక్కలకు అందిస్తాయని చెప్పారు. అది బాగానే ఉంది. అయ్యా అదే జీవామృతాన్ని మొక్కల మీద కూడా స్ప్రే చేయమని చెప్తున్నారు. అవును. అక్కడ ఏ చర్య వలన అక్కడ ఉపయోగపడింది పైన స్ప్రే చేస్తే? పక్కన మీరు స్ప్రే చేసేటప్పుడు మీరు స్ప్రే చేసేటప్పుడు 1కి 10% నీళ్ళ కలిపి మీరు స్ప్రే చేయాలి. అలా చేయటం వల్ల దీంట్లో పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది జీవామృతంలో. అక్కడ వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు, మబ్బులు బాగా పట్టినప్పుడు నెగిటివ్ బ్యాక్టీరియా ఏదైనా వస్తే దాన్ని హరింపజేయటానికి ఇది మనకి రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుంది. ఇది అమృతం స్ప్రే చేయడం వల్ల మొక్కకు అవసరమైన సూక్ష్మజీవులు అంది నేల ఆరోగ్యంగా మెరుగుపడుతుంది, పంట దిగుబడి పెరుగుతుంది, మనకు మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇది నేలలో మొక్క సహజ సామర్థ్యాన్ని పెంచే ఒక సహజ ఎరువు అండి. ఇది రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. మనకు జీవామృతం స్ప్రే చేయడం వల్ల మనం కొన్ని ఉపయోగాలు తెలుసుకుందాము. మెరుగైన నేల ఆరోగ్యంగా ఉంటుంది. జీవామృతం నేలలో సూక్ష్మజీవుల సంఖ్యను చాలా బాగా పెంచుతుంది. ఇది నేల మంచి ఫలితాన్ని మెరుగుపరుస్తుందండి. మామూలుగా మనం మొక్కలు ఆరోగ్యంగా పెరుగుదల ఉంటుంది మనకి. ఎందుకంటే మొక్కలు ఆ పోషకాలు సమృద్ధి లభిస్తాయి. ఇది ఆరోగ్యకరమైన బలమైన పెరుగుదల బాగుంటుందండి. దీనికి మంచి స్ప్రే చేయడం వల్ల మంచిగా ఆరోగ్యకరమైన మొక్కగా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు పెరిగే పంటకు దిగుబడి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనం పంటకు స్ప్రే చేయడం వల్ల ఆరోగ్యకరమైన నేలను లేదంటే మొక్కలకు కారణమైన పంట దిగుబడిని బాగా పెరుగుతుందండి. ఇది సేంద్రియ వ్యవసాయంలో మనకు జీవామృతం రసాయన ఎరువులకు బాగా ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. స్థిరమైన ఎరువులు సేంద్రియ ఎరువుల పద్ధతులకు మద్దతు బాగా ఇస్తుంది. ఇది మనకు జీవామృతం స్ప్రే చేయడం వల్ల పోషకాల సమతుల్యము అంటే మనకు నేలలో సూక్ష్మజీవుల కార్యకలాపాలను పెంచడం ద్వారా పోషకాలు మొక్కలకు సులభమైన గ్రహించేలా చేస్తుందండి మనము స్ప్రే చేయడం వల్ల. ఇవి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది ఒకసారి చూద్దాము. దీన్ని నీటిలో కలిపి స్ప్రే చేయాలి. అండి. ఇది తయారు చేసుకున్న జీవామృతాన్ని మనము నీటిలో కలిపి మొక్కలపైన నేరుగా స్ప్రే చేయవచ్చు. ఎందుకంటే పంటకు నీరు పెట్టేటప్పుడు లేదా పారించేటప్పుడు ఆ విధంగా కలపడం వల్ల మనం పంట నీరు పెట్టే కాలువ దగ్గర కానీ లేకుంటే మడవ దగ్గర కానీ జీవామృతాన్ని పోయడం వల్ల మట్టిలోకి పీల్చుకొని వేరు వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది. బాగా విస్తృతంగా అంటే ఇంకా ఎక్కువగా వేరు వ్యవస్థ పగులుతుంది. ఇది పిచికారీ ద్వారా కూడా చాలా బాగా చేయొచ్చండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే జీవామృతం ఒక సహజ ఎరువు కాబట్టి మనకు దీన్ని అతిగా వాడకుండా ఉండడం ముఖ్యం. ఎందుకంటే మనకు అతిగా ఎక్కువగా వాడకూడదు. పోషకాల అసమతుల్యను బాగా మనకు ఏర్పడి మొక్క ఆరోగ్యమైన ప్రతికూలత ప్రభావము పంచవచ్చు. అందుకోసం మనం ఏ స్టేజిలో ఎప్పుడు వాడాలి, ఏ విధంగా వాడాలి అనేది తెలుసుకోవాలి. మనం నారమడికి కానీ వరిసేనులో అయితే నారమడికి ఏ విధంగా వేసుకోవాలి, పంట దశ వచ్చినప్పుడు ఏ విధంగా వేసుకోవాలనేది చూసుకోవాలండి. ఈ విధంగా చూసుకొని వేసుకోవాలి. మొక్క మనకు చాలా మంచిగా ఫలితాన్ని ఇస్తుందండి. జీవామృతం ఎప్పుడైనా మొక్క తడిసేలా వేయాలి. ఎందుకంటే సూక్ష్మజీవులు అనేది అందులో ఉన్న సూక్ష్మజీవులు మనకు చెట్టు ద్వారా బాగా బలంగా పెరిగి చాలా బాగా వేరు వ్యవస్థ పగులుతుంది. ఎందుకంటే మనము ఎప్పుడైతే స్ప్రే చేయాలనుకుంటున్నామో స్ప్రే చేసేటప్పుడు చెట్టు మొత్తం తడిసేటట్టుగా వేయాలి. లేదా పారించాలి అనుకుంటే కనుక నీరు పెట్టేటప్పుడు నీరు మడవ దగ్గర పోయాలి. ఈ విధంగా స్ప్రే చేయాలనుకుంటే మనం స్ప్రే చేస్తే కనుక మొక్క చాలా బలంగా పెరుగుతుంది. ఎలాంటి చెడు గాలులకు వచ్చినా అంటే మనం మొక్క వాతావరణం బాగాలేనప్పుడు మొక్క చనిపోయే స్టేజ్కి వచ్చినా కూడా ఏం కాదు, చాలా బాగుంటుందండి. మనం పిచికారీ చేసుకోవడం వల్ల కనీసం ఎంత లేదన్నా నెలలో 2 సార్లైనా మనం ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మనం వేసిన ప్రతి మొక్క వస్తుందండి.
ఈ విధంగా చేసుకోవడం వల్ల మొక్క అనేది చాలా ఎదుగుదల బాగా ఉంటుంది. మనం ఆ టేస్ట్ కూడా చాలా, మనం ఇప్పుడు ఏదైనా ఆకుకూరల మీద స్ప్రే చేయడం వల్ల ఆ టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది. మనకు చాలా బాగా మారుతుంది, వేరే ఉంటుంది. అప్పుడే మనకు టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది. ఒకసారి మీరు గమనించండి. ఈ విధంగా స్ప్రే చేస్తున్నాను నేను. మొత్తము నా ఏటీఎం మోడల్లో గోంగూర మామూలుగా అంతా అన్ని చెట్లకి నేను స్ప్రే చేస్తున్నానండి. ఎందుకంటే మనము స్ప్రే బాటిల్ లేదు, నేను ఇది తీసుకొని ఏటీఎం మోడల్ కోసమని సపరేట్గా తీసుకొని ఈ విధంగా స్ప్రే చేసుకుంటున్నాను. మనం చిన్న చిన్న వాటి కోసం పెద్ద ట్యాంకీ అవసరం లేదు, మన చేతుల్లో మనమే చేసుకోవచ్చండి. ఏదైనా సరే మనం చిన్నగా ఒక పని స్టార్ట్ చేసామంటే అది ఖచ్చితంగా ఇది ముందుకు పోయేటట్టుగా ఉండాలి, కానీ మధ్యలో ఆగిపోయేటట్టుగా ఉండకూడదు. అందుకోసమని నేనే చేసుకుంటున్నాను ఇది. ఎందుకంటే మనము పెద్ద ట్యాంక్కి కావాలంటే మళ్ళీ స్ప్రే కొట్టాలి, మళ్ళీ దానికి అన్ని పనులు కదా. ఇదైతే మనకు తొందరగా అయిపోతుంది, ఈజీగా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది దీంతో చేయడం వల్ల. నాకు అంతే, ఇది మొత్తము ఒండు కింద అడుగున ఉన్నది మొత్తము గసిలాగా ఉంటుంది కదా, అదంతా స్ప్రేలో బాటిల్లో మొత్తం ఇరుక్కపోయి రాలేదు. అందుకోసమని ఈ విధంగా వేస్తున్నాను మొత్తం గోంగూరకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్ప్రే చేయడం వల్ల ఏ విధంగా ఉపయోగాలు అనేది తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్.